హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఓన్లీ హీరోలోనే కాకుండా అప్పుడప్పుడు ప్రొడ్యూసర్గా అండ్ డైరెక్టర్గా చేసి ఆడియన్స్ని ఎప్పుడు ఇంప్రెస్ చేస్తూనే ఉంటాడు ధనుష్. ఈ రోజు తను యాక్ట్ అండ్ డైరెక్ట్ చేసిన ఇడ్లీ కోట్ రిలీజ్ అయింది. సినిమా అనౌన్స్ చేసిన తర్వాత పెద్దగా ఈ సినిమా గురించి బయట ఎక్కడ వినిపించలేదు. లాస్ట్ మంత్ స్టార్టింగ్ నుంచి ప్రమోషన్ స్టార్ట్ చేశారు. అండ్ ద గుడ్ థింగ్ ఈజ్ ఆ ప్రమోషనల్ కంటెంట్తో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడ వరకు పెట్టుకోవాలో చెప్పేశారు. అండ్ ఆ ట్రైలర్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. సో మీకు స్టోరీ మీద ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. మూవీలో మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది మంచి డ్రామా అండ్ ఆ డ్రామాని సపోర్ట్ చేస్తూ కొన్ని ఎమోషన్స్ అండ్ వీలైతే కొన్ని మూమెంట్స్, అంతేగాని థ్రిల్స్ మాస్ మూమెంట్స్ కాదు. అలాంటివి మైండ్లో పెట్టుకుని వెళ్తే యూ డెఫినెట్లీ వోంట్ టేక్ ద మూవీ. అండ్ స్టోరీ బ్రీఫ్గా చెప్పాలంటే మురళి అనే పర్సన్ చిన్నప్పటి నుంచి తన ఫాదర్ని చూస్తూ ఆయన ఇన్స్పైర్ అవుతూ పెరుగుతాడు. ఒక సర్టెన్ ఏజ్ రాగానే బాగా ఎర్న్ చేయాలి అని ఫారెన్ వెళ్తాడు. హీ ఎర్న్స్ గుడ్ అండ్ లీవ్స్ గుడ్, బట్ ఎప్పుడు ఫీల్ అవుతూనే ఉంటాడు తన ఫాదర్ని తలుచుకొని, తన విలేజ్ని, అక్కడ తన లైఫ్ స్టైల్ని చూసి. ఒకరోజు సడన్గా తన ఫాదర్ ఇడ్లీ కొట్టి మళ్ళీ రన్ చేయాలని డిసైడ్ అవుతాడు. అయితే ఎందుకు డిసైడ్ అయ్యాడు అండ్ ఆ డెసిషన్ వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది మెయిన్ స్టోరీ. ముందు చెప్పినట్టు ఇడ్లీ కొట్టు మేక్స్ ఇట్స్ ఇంటెన్షన్స్ క్లియర్. ఇట్ ఈస్ నాట్ ట్రైయింగ్ టు సర్ప్రైజ్ వ్యూవర్స్ విత్ దిస్, బట్ ఇన్స్టెడ్ ఫోకస్ ఆన్ రిలేషన్షిప్స్, చాయిసెస్ అండ్ ద హార్ట్ టేక్ ఆఫ్ సమ్వన్ పుల్ బిట్వీన్ అంబిషన్ అండ్ బిలాంగింగ్. ఫస్ట్ 30 minutes లో మనకి క్యారెక్టర్స్ అని ఇంట్రొడ్యూస్ చేస్తారు అండ్ ఆల్సో కన్విన్సింగ్గా ఎస్టాబ్లిష్ చేస్తారు. ధనుష్ పర్ఫార్మెన్స్ చాలా మెచ్యూర్గా ఉంటుంది. నో ఓవర్ యాక్టింగ్, సటిల్గా సైలెన్స్ అండ్ స్మాల్ ఎక్స్ప్రెషన్స్తో మురళి క్యారెక్టర్ని చేశాడు. ఒక మనిషికి అన్ని దొరికాయి బట్ స్టిల్ హీ మిస్సెస్ హిస్ రూట్స్ అండ్ ఫీలింగ్ నీట్గా చూపించాడు. ఫస్ట్ హాఫ్ పేస్ స్టడీగా మూవ్ అవుతుంది. ఇంటర్వెల్ ముందు ధనుష్కి అండ్ అరుణ్ విజయ్కి ఒక చిన్న ఫైట్ సీన్ ఉంటుంది అండ్ దట్ స్టాండ్స్ అవుట్. ఇలాంటి ఎమోషన్ అందరూ ఫీల్ అయి ఉంటారు. అప్పటిదాకా ఒకడు నువ్వు ఎన్నన్నా సైలెంట్గా ఉన్నాడు అంటే కొట్టడం రాక్ కాదు, సంథింగ్ ఈ స్టాపింగ్ హిమ్ అని. అలాంటి ఒక బరీడ్ యాంగర్ తో ఫైట్ చేస్తారు ధనుష్. సెకండ్ హాఫ్ లో ఈ ఫైట్ వల్ల వచ్చే కాన్ఫ్లిక్ట్స్, డైలమాస్ కొంచెం డీప్ గా ఉంటాయి. అవి ప్రెడిక్టబుల్ అని అనిపించవచ్చు కొన్ని ప్లేసెస్ లో, కానీ ఎమోషనల్ కంటెంట్ వల్ల డ్రామా హోల్డ్ అవుతుంది. ఫాదర్ సన్ సీన్స్ కానీ, నిజమెంట్ ఉండే సీన్స్ కానీ అండ్ అరుణ్ విజయ్ తో కాన్ఫ్రంటేషన్ సీన్స్ కానీ బాగా వచ్చాయి. సినిమాకి పెద్దగా వీక్నెస్ ఏం లేవు ఎక్సెప్ట్ దట్ ప్రెడిక్టబుల్ నేచర్. అంతా చూసినట్టే ఉంటుంది. సో కొంతమందికి అది ఎఫెక్ట్ అవుతుంది. థింగ్ ఏంటంటే ఆ ప్రెడిక్టబిలిటీ ఎక్కడి నుంచో రాదు, మన లైఫ్ లో ఏదో మూమెంట్ లో ఎక్స్పీరియన్స్ చేసినవే. దానివల్ల ప్రెడిక్టబుల్ గా ఉంటుంది, కానీ నాట్ లైక్ చాలా సార్లు చూసాము అని కాదు. సో ఫైనల్ గా చెప్పాలంటే ఇడ్లీ కొట్టి సింపుల్ రూటెడ్ డ్రామా, స్టోరీ రొటీన్ అయినా మంచి పర్ఫార్మెన్సెస్ అండ్ స్టార్టింగ్ లో చెప్పినట్టు మంచి డ్రామా, దాని చుట్టూ ఎమోషన్ టచ్ ఉంది. సో ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తుంది. దట్స్ మై ఒపీనియన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.